నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, అటు అర్జునుడికి ఇటు ధర్మరాజుకి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి పాత్రను పోషించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి తిరిగి అర్జునుడిని ఈ యొక్క కర్ణుడి మీద యుద్ధానికి బయలుదేరదీశాడు. ధర్మరాజు సంతోషంగా వాళ్ళిద్దరిని కౌగులించుకుని ఆశీర్వదించాడు, విజయభావ అంటూ. అర్జునుడు ఎలాగైనా ఈసారి కర్ణుడిని సంహరిస్తానన్నయ్యా, నువ్వేం భయపడద్దు అని చెప్పని గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు. బయలుదేరినప్పుడు దారి పొడుగుతా అర్జునుడితోటి కృష్ణుడు, చూసావా అర్జున, ఎన్ని శుభశకునాలు ఉన్నాయో, నీకు ఈసారి విజయం తథ్యము అంటూ బాగా మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంటే కర్ణుడంతటి వీరుణ్ణి సంహరించాలన్నా, విజయం సాధించాలన్నా సామాన్యమైన విషయం కాదు. పూర్తి ఎనర్జీతోటి, పూర్తి స్ట్రెంగ్త్ తోటి, పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి, పూర్తి నమ్మకంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. అందులో ఈ కృష్ణార్జునులు ధర్మరాజును పరామర్శించేందుకు బయలుదేరడానికి ముందు కర్ణుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్లో ఉన్నాడు. ఒక పక్క భార్గవాస్త్రం ప్రయోగించి ఎంతోమంది సైన్యాన్ని సర్వనాశనం చేసినటువంటి కర్ణుడు చాలా ఫామ్లో ఉన్నాడు. ఈ సందర్భంలో అర్జునుడు అంతకు మించిన ఫామ్ ప్రదర్శించకపోతే, అంతకు మించినటువంటి ప్రజ్ఞను ప్రదర్శించకపోతే కర్ణుడిని చంపడం చాలా కష్టం. ఈ క్రిటికల్ సిచ్యుయేషన్లో కృష్ణుడు అర్జునుడిని చాలా మోటివేట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే ఒక పరాకు, అంటే ఒక జాగ్రత్త చెప్తున్నాడు కృష్ణుడు. అర్జున, ఒక్క మాట చెప్తాను విను, చాలా ఇంపార్టెంట్, నీ మంచి కోసం చెప్తున్నా. యుద్ధంలో గొప్పగా శోభించే కర్ణుడి విషయంలో యుద్ధంలో గొప్పగా శోభించే కర్ణుడి విషయంలో అనాదర భావాన్ని మాత్రం చూపించుకో. ఎందుకంటే అండర్ ఎస్టిమేట్ అయ్యకు. అనాదర భావం అంటే అండర్ ఎస్టిమేట్ అయ్యకు. ఏదో కర్ణుడే కదా అనుకోవద్దు. ఒక్క బాణం చాలు, మొత్తం ఉల్టా పల్టా అయిపోతుంది, అంత తిరగబడుతుంది వ్యవహారం. కర్ణుడు చాలా బలవంతుడు, దర్పం కలిగిన వాడు, అస్త్రం నైపుణ్యం కలిగినటువంటి మహారథి. ఎంతో అభ్యాసం చేశాడు అందుట్లో. అదేవిధంగా చిత్రయుద్ధం తెలుసు అతనికి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏ అస్త్రం వాడాలి, ఏ శస్త్రం వాడాలి, ఎలా చేయాలి అనేది అతనికి బాగా తెలుసు యుద్ధరంగంలో. కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను అర్జున, యుద్ధరంగంలో కర్ణుడు నీతో సమానుడు, మళ్ళీ మాట్లాడితే నీకంటే కూడా అధికుడు అని నా యొక్క పర్సనల్ ఫీలింగ్, నా యొక్క అభిప్రాయం. ఈ మాట ఎవరన్నారు? కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటూ ఉన్నాడు తిరిగి యుద్ధరంగానికి వచ్చేటప్పుడు. అలా చెప్పినటువంటి కృష్ణుడు ఒక్క మాట అన్నాడు, ఇలాంటి వీరుడైనటువంటి కర్ణుడిని ఈరోజు నువ్వు యుద్ధరంగంలో ఓడించి చంపి మీ అన్నగారికి సంతోషం కలిగించాలి, గుర్తుపెట్టుకో అన్నాడు. అనగానే, ఏం పర్లేదు బావా కృష్ణ, నేను ఈరోజు ఖచ్చితంగా కర్ణుడిని సంహరిస్తాను, ఏం పర్లేదు అంటూ కాన్ఫిడెంట్గా యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు అర్జునుడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఒక పక్కన అర్జునుడు యుద్ధరంగంలో కర్ణుడిని వెతుకుతూ ఉన్న సందర్భంలోనే మరోపక్క కృపాచార్యుల వారు, ఇటుపక్క పాండవులలో శిఖండి, అలాగే దుర్యోధనుడు, సాత్యకి, అశ్వత్థామ, శృతశ్రవుడు, అదేవిధంగా చిత్రసేనుడు, యుధామన్యుడు, సృంజయుడు, సుషేనుడు, అదేవిధంగా శల్యుడు, సహదేవుడు, అటుపక్క వృషాలికుడు, అటుపక్క వృషసేనుడు, శతానీకుడు, అలాగే కృతవర్మ, నకులుడు, వీళ్ళందరూ కూడా 1-to-1 యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. 1-to-1 అక్కడక్కడ చీలిపోయి తలా ఒక చోట పర్టికులర్ గ్రౌండ్స్లో అనమాట, వేరియస్ గ్రౌండ్స్లో, యుద్ధరంగంలో రకరకాల గ్రౌండ్స్లో ఈ ఇద్దరిద్దరు కొట్టేసుకుంటున్నారు అనమాట. యుద్ధం భయంకరంగా జరుగుతోంది. మరోపక్కన దుశ్శాసనుడు సంసప్తకుల సైన్యాన్ని తీసుకుని భీముని ఎదిరించాడు. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఉత్తమోజుడు కర్ణుడి కుమారుడైనటువంటి సుషేణుడిని చంపడం జరిగింది. దాంతో కర్ణుడికి విపరీతమైనటువంటి కోపంతో తన కుమారుడిని చంపాడు ఉత్తమోజుడు అనేటువంటి భావనతోటి అతని అశ్వాలను వధించేసి రథాన్ని భగ్నం చేశాడు. అప్పుడు ఈ లోపల ఉత్తమోజుడు ఏం చేశాడంటే, కృపాచార్యుడి యొక్క అశ్వరక్షకులను, రథరక్షకులను, అశ్వాలను కూడా చంపేసి, తనకు ఆల్రెడీ రథాన్ని కర్ణుడు నాశనం చేశాడు కాబట్టి తాను
శిఖండి రథాన్ని ఎక్కాడు. అయితే శిఖండి అప్పటికి కృపాచార్యుడి యొక్క రథాన్ని, ఇందాక చెప్పాను కదా, కృపాచార్యుడి యొక్క రథాన్ని ఉత్తమోజుడు నాశనం చేశాడని చెప్పని కట్ అండ్ రిపీట్. ఇందాక చెప్పాను కదా, కృపాచార్యుడి యొక్క రథాన్ని ఉత్తమోజుడు నాశనం చేశాడు, ఉత్తమోజుడి యొక్క రథాన్ని కర్ణుడు నాశనం చేశాడు. సో ఇద్దరికి రథాలు లేవు, అది కాన్సెప్ట్. ఆ సందర్భంలో ఉత్తమోజుడేమో శిఖండి రథాన్ని ఎక్కాడు. మరి కృపాచార్యుడు రథం ఎక్కడికి లేదు కదా, ఆయన ఏమయ్యాడు అంటే ఆయన్ని శిఖండి చంపే ఉద్దేశంతో లేడు, అందుకని చంపలేదు శిఖండి. ఆ సందర్భంలో అశ్వత్థామ వచ్చి తన మేనమామ అయినటువంటి కృపాచార్యుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా జరిగిన సందర్భంలో భీముడిని ఇందాక నేను చెప్పినట్టుగా దుశ్శాసనుడు సంసప్తకుల సైన్యంతో భీముడి మీద దండయాత్రకు వెళ్ళాడని చెప్పాను కదా. ఆ సందర్భంలో భీముడిని చాలామంది శత్రువులు చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు భీముడు తన సారథితో అన్నాడు, మన రథాన్ని స్ట్రైట్గా శత్రువీరుల మధ్యలోకి తీసుకెళ్ళు అని చెప్పని శత్రువుల మధ్యలోకి దూసుకెళ్ళిపోయి భీముడు వందల వేల సైనికులను, రథాలను, గజాలను, అశ్వాలను నాశనం చేయడం జరిగింది. ఆ సమయంలో భీముడిని ఎవరు కూడా ఆపలేకపోయారు. అప్పుడు భీముడు చాలా ఉత్సాహంతో విజృంభించి సారథైనటువంటి విశోకుడితోటి, ఓ విశోక, నేను యుద్ధం చేస్తున్న సమయంలో ఒళ్ళు తెలియకుండా ఆవేశంతో యుద్ధం చేస్తాను, నేను ఒళ్ళు తెలియని ఆవేశంతో యుద్ధం చేస్తాను, అసలు మనవాడేవాడో అవతలాడేవాడో నాకు తెలియదు, ఎదురుకుండా వచ్చినవాడిని ఇరిచేస్తాను అంతే. అందువలన నువ్వు కాస్త గుర్తుపట్టి నేను శరవర్షం కురిపించేటప్పుడు ఎవడు మనవాడు ఎవడు వేరేవాడు అనేది ధ్వజాలను బట్టి గుర్తుపట్టు, పైన జెండాలు ఉంటాయి కదా, ఆ జెండాలను బట్టి గుర్తుపెట్టి అయ్యా ఇది ఒళ్ళు మనవాడు, మీరు బాణాలు వేస్తున్నారు నాకు చెప్తుండు, లేకపోతే నేను ఆవేశంలో టపటపా కొట్టేస్తాను. ఎందుకంటే గుక్క తిప్పుకోకుండా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, శత్రువుల మధ్యలో ఉన్నాం మనం, గ్యాప్ ఇచ్చి వాడు మొహం చూసి యుద్ధం చేసేంత టైం ఉండదు. కాబట్టి నువ్వు గుర్తుపట్టి చెప్తూ ఉండు అని తన యొక్క సారథైనటువంటి విశోకుడితో చెప్తూ ఉన్నాడు భీముడు. ఆ చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు భీముడు సారథితోటి, ఎందుకంటే యుద్ధరంగంలో మాట్లాడుకోవడానికి సారథి ఒకడే ఉంటాడు, కాస్త ఏమన్నా మంచి చెడు మాట్లాడుకోవడానికి. అందువల్ల ఇక్కడ భీముడు ఆ విశోకుడైనటువంటి సారథితో అంటూ ఉన్నాడు, మన రాజు అయినటువంటి ధర్మరాజుకి ఒంట్లో బాగాలేదు, ఆయన ఏమయ్యాడో తెలియదు, ఆయన చూడటానికి వెళ్ళినటువంటి అర్జునుడు ఇంకా రాలేదు, నా మనసు ఏమి బాగాలేదు, అసలు ధర్మరాజు జీవించున్నాడా మరణించాడా కూడా అర్థం కాని పరిస్థితి, నన్ను వదిలిపెట్టి యుద్ధరంగంలో ప్రవేశించాడు, ఆ తర్వాత కనపడలేదు, ఆయన ఎత్తుక్కుంటూ అర్జునుడు వెళ్ళాడు, ఆయన రాలేదు, అసలు అర్జునుడు ఎక్కడున్నాడో తెలియదు, ఆయన పరిస్థితి ఏంటో తెలియదు, నాకు చాలా దుఃఖంగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు శత్రువులందరినీ కూడా నేను పూర్తిగా సంహరిస్తాను. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మన అంబుల పదులో ఎన్నున్నాయి, మన యొక్క రథంలో ఎన్ని అంబుల పదులు ఉన్నాయి, ఎన్ని ఖాళీ అవుతున్నాయి, నాకు ఎప్పటికప్పుడు మ్యాథమెటిక్స్, అయ్యా 1000 అంబుల పదుల్లో 200 అయిపోయినాయి, 800 ఉన్నాయి, 600 అయిపోయినాయి, 400 ఉన్నాయని చెప్తుండు. దాన్ని బట్టి నేను యుద్ధాన్ని చేస్తాను, లేకపోతే చివరికి సడన్గా ఆయుధాలు అయిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నాకు కౌంట్ చెబుతూ ఉండు అన్నాడు భీమసేనుడు. అప్పుడు సారథైనటువంటి విశోకుడు అన్నాడు, ఏం భయం లేదు భీమసేన, మన రథంలో కొన్ని వేల బాణాలు, గదలు, ఖడ్గాలు, అన్ని ఆయుధాలు ఉన్నాయి, 6 బళ్ళ మీద వెనకాల సరిపడా ఆయుధాలు ఉన్నాయి, 6 బళ్ళకి సరిపడా ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, నువ్వు వేలాది ఆయుధాలు నిరభ్యంతరంగా ప్రయోగించవచ్చు, ఇక గద, ఖడ్గము ఇవన్నీ ఉన్నాయి, ఇది కాక నీ చేతులు ఉండనే ఉన్నాయి, వేలాది మందిని సంహరించగలవు, కాబట్టి ఏం భయం లేదు అని చెప్పనేసి సారథి భీముణ్ణి ప్రోత్సహించాడు. అయితే చూసుకో, ఇంకా ఇక నేను విజృంభించబోతున్నాను అని భీముడు చల్లా చెదురుగా సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు, శత్రు సైన్యాన్ని. అయితే అలా అంటూ ఉండగానే, ఇతర శత్రువుల మీదకి దాడి చేస్తూ ఉండగానే శత్రు సైన్యం 2గా చీలిపోయింది, నదిలాగా చీలిపోయి అటు ఇటు పారిపోతుంది. అప్పుడు సారథి అన్నాడు, భీమసేన, అదుగో అర్జునుడు రానే వచ్చాడు, గాంధీవధ్వం వినపడుతోందా, అతని బాణాలకు ఏనుగుల తొండాలు తెగి పడుతున్నాయి, అతని కిరీటం మీద మణి కౌస్తుభ మణిలాగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంది, అది చూసావా, కృష్ణుని కౌస్తుభము కంఠమాల కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి, అదిగో అర్జునుడి యొక్క రథం మీద జెండాపై కపిరాజు అటు ఇటు తేరిపార చూస్తూ శత్రువుల గుండెలు అదరగొడుతూ ఉన్నాడు, అది చూస్తుంటే నాకే భయం వేస్తోంది
అదిగో కృష్ణార్జునులు నీ వైపే వస్తున్నారు భీమసేన అంటూ గుర్తులు చెప్పాడు సారథి. అప్పటిదాకా విషాదం పొంది ఎవరేమయ్యారో అని భయపడుతున్నటువంటి భీముడు దాంతో చాలా సంతోషపడిపోయాడు. భీముడు సారథిని అభినందిస్తూ, విశోక, నాకు అర్జునుడు వస్తున్నాడనేటువంటి శుభవార్త చెప్పినందుకు గాను నీకు 14 గ్రామాలు, 100 మంది దాసీలు, 20 రథాలు నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎన్ని? 20 రథాలుట, 100 మంది దాసీలుట, 14 మంచి గ్రామాలు నీకు ఈనాముగా ఇస్తున్నాను, తీసుకో, ఎంజాయ్ అన్నాడు భీమసేనుడు. అలా అంటూ ఉండగానే అర్జునుడు కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ వేలాది మంది సైన్యాన్ని సంహరించుకుంటూ భీముడి వైపు వస్తూ ఉన్నాడు. అర్జునుడిని ఎప్పుడైతే ఆ ఊపు మీద చూశాడో భీముడి యొక్క ఎనర్జీ డబల్ అయిపోయింది, ఉత్సాహం ఎక్కువైపోయింది. అంతే, విపరీతమైన బాణవర్షాన్ని కురిపించి 10,000 ఏనుగులు, 2,200,000 మంది కాలి బంట్లని, 5,000 అశ్వాలను, 100 రథాలను నశింపజేసి రక్తపు టేరువులు ప్రవహింపజేశాడు భీమసేనుడు ఆ క్షణంలో. అది చూసి దుర్యోధనుడు శకునిని పంపించాడు, ఇవి వెళ్ళి భీమసేనుని ఎదిరించు అని. అంతటికి దుర్యోధనుడు ఎదురుపడ్డాడు, నువ్వు అని అందరినీ తోస్తుంటాడు ముందుకి. శకునిని పంపించాడు. శకుని యొక్క రథాన్ని నాశనం చేశాడు భీమసేనుడు. దాంతో దుర్యోధనుడు తన సైన్యంతో సహా పారిపోయి కర్ణుడి దగ్గరికి వచ్చాడు. కర్ణుడి దగ్గరికి వచ్చి, కర్ణ శరణు అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు తన సైన్యంతో వచ్చి పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు, శకుని అందరూ కూడా పాండవ సైన్యం మీదకి దూసుకెళ్లారు. దాంతో పాండవ సైన్యం అటువైపు వెనకంజ వేయటం ప్రారంభించింది. ఇంకో పక్కన అర్జునుడికి ముందుకెళ్ళి, ఇంకో పక్క భీముడు కూడా యుద్ధం చేస్తున్నాడు. ఇటుపక్క నుంచి అర్జునుడు ఈ కౌరవుల చతుర్విధ సైన్యం అంటే రథాలు, అశ్వాలు, ఏనుగులు, అదేవిధంగా కాలిబంట్లు, 4 రకాల చతుర్విధ సైన్యం అందరినీ కూడా సంహరిస్తూ రక్తపు కాలువలను ప్రవహింపజేస్తూ ఉన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ, అదిగో అక్కడ యుద్ధరంగంలో కర్ణుడి యొక్క ధ్వజం కనబడుతోంది. భీమాదులందరూ కూడా మహారథుడితో యుద్ధం చేస్తూ ఉన్నారు. కర్ణుడికి భయపడి పాంచాల సైన్యం పారిపోతూ ఉంది. అక్కడ రాజు అయినటువంటి దుర్యోధనుడు తెల్లని ఛత్రంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఆ యొక్క దుర్యోధనుడిని రక్షిస్తూ ఉన్నారు. కర్ణుడు రథం మీద కూర్చుని శల్యుడు చూడముచ్చటగా సారథ్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయకుండా ఇక్కడ వేరే సైన్యాన్ని సంహరిస్తూ కూర్చున్నట్లయితే వాళ్ళందరూ కూడా అటు సోమకులందరినీ కూడా సంహరించేటువంటి పరిస్థితి ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది, మన రథాన్ని అటువైపు నడుపు అన్నాడు అర్జునుడు కృష్ణుడితోటి. అప్పుడు పెద్ద ఘోషతోటి, పెద్ద శబ్దంతో, అద్భుతమైనటువంటి తేజస్సుతోటి అర్జునుడు రథం శత్రు సైన్యంలో ప్రవేశించింది. దాంతో పారిపోతున్న పాండవ సైన్యం తిరిగి వెనక్కి తిరిగింది. అప్పుడు ఈ యొక్క అర్జునుడి పటాటోపాన్ని, ఆర్భాటాన్ని చూసినటువంటి శల్యుడు కర్ణుడితో అన్నాడు, కర్ణ, అదిగో అరిగావు కదా ఇందాక నుంచి, అర్జునుడు ఎక్కడున్నాడని. అదిగో అర్జునుడు రథం వస్తోంది చూడు, కౌరవ సైన్యం అంతా నేల మీద పడిపోతోంది. నువ్వు ఎట్లాగైనా సరే అర్జునుడిని వధించేందుకు ప్రయత్నం చెయ్యి. అతడు రక్షకులు ఎవరు కూడా లేకుండా ఒంటరిగా కృష్ణుడితో కలిసి వస్తున్నాడు లోపలికి. ఇక నువ్వు తప్ప ఇంకెవరో కూడా అర్జునుడిని వధించలేరు అన్నాడు శల్యుడు. కాస్త నిఖార్సుగా మాట్లాడినట్టుగా కనపడుతుంది శల్యుడికి ఈ విషయంలో, ఈ క్షణంలో. అంటే ఎక్కడా కూడా కర్ణుడిని బ్లేమ్ చేయకుండా, ఎగతాళి చేయకుండా, అవమానించకుండా మాట్లాడాడు ఈ ఒక క్షణంలో శల్యుడు. దాంతో కర్ణుడు అన్నాడు, శల్య, శవాష్, నువ్వు ఇప్పుడు మామూలు మనిషి అయ్యావు, కరెక్ట్గా మాట్లాడుతున్నావు. అర్జునుడికి భయపడకు, నేను కృష్ణార్జునులు ఇద్దరిని సంహరిస్తాను. అక్కడ ఏమన్నాడు తెలుసా కర్ణుడు, నేను 2 కృష్ణుల్ని సంహరిస్తాను అన్నాడు. 2 కృష్ణులు అంటే ఎవరు? ఒకళ్ళు మనకు తెలిసిన శ్రీకృష్ణుడు, ఇంకొకటి పార్థుడు, అర్జునుడు కూడా కృష్ణుడు అనే పేరు అనమాట. ఈ విధంగా 2 కృష్ణుల్ని కూడా సంహరిస్తాను, అంటే కృష్ణార్జునుల్ని సంహరిస్తాను చూడు. ఈరోజు వీళ్ళని చంపకుండా నేను వెనక్కి వెళ్ళను, లేదా వీళ్ళ చేతుల్లో నేను మరణిస్తాను. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు శల్య. ఈనాడు చంపబడిన నేను కృతార్థుడిని అవుతాను, నేను పాస్ అయినట్టు ఎగ్జామ్ అన్నాడు. అప్పుడు శల్యుడు మళ్ళీ ఒరిజినల్ బాణీలోకి మొదలెట్టాడు. అన్నాడు, ఈ అర్జునుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఎవరు జయించలేరయ్యా, అలాంటప్పుడు కృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు వేరే చెప్పాలా అని క్వశ్చన్ ఇచ్చాడు శల్యుడు. అప్పుడు కర్ణుడు, కరెక్టే,
శల్య నువ్వు చెప్పింది కరెక్టే. అర్జునుడు అనేకమైనటువంటి విజయాలు ఏకవీరుడిగా జయించాడు. అనేక విజయాలు ఏకవీరుడిగా సాధించాడు. ఖాండవ దహనాన్ని కానీ, అలాగే గోగ్రహణంలో కానీ అన్నింటిలో కూడా ఒంటరిగానే తను మమ్మల్ని అందరినీ ఓడించాడు. ఇలాంటి వీరుడు లోకంలోనూ లేడయ్యా. నిజమే, ఒప్పుకుంటున్నా. కర్ణుడు అంటున్నాడు ఈ మాట శల్యుడితోటి అర్జునుడి గురించి. ఇలాంటి మహావీరుడు అర్జునుడు అంటే మహావీరుడు లోకంలో లేడు. ఇక సాక్షాత్తు నారాయణుడు అయినటువంటి కృష్ణుడి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనే లేదు అని చెప్పి తన యొక్క ఒక వీరుడికి ఉండాల్సినటువంటి విశాల హృదయాన్ని ఇక్కడ కర్ణుడు ఆవిష్కరించాడు. కృష్ణార్జునుడిని సంహరించడం అంత సామాన్యమైన విషయం కాదు. అర్జునుడు ఏకవీరుడుగా అనేక విజయాలు సాధించాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. అయినా కానీ వీళ్ళని ఈ రోజున ఎదుర్కొనే అవకాశం నాకు లభించింది. నేను చంపుతాను లేదా చస్తాను, డూ ఆర్ డై. వీళ్ళని సంహరిస్తాను లేదా నేను సంహరించబడతాను అన్నాడు. ఇంతలోనే అర్జునుడు శరవర్షంతో కౌరవ సైన్యంలోకి దూసుకొచ్చేసాడు. ఇందాక చెప్పినట్టుగా కౌరవులు ఒక్కళ్ళు కూడా అతని వంక చూడలేకపోతున్నారు తేరిపార. ఆ సందర్భంలో కర్ణుడు ఏం చెప్పాడంటే మిగతా వీరులందరితోటి, మీరందరూ కూడా అర్జునుడి మీద దాడి చేసి అతడు అలిసేలాగా చెయ్యండి, విజృంభించి యుద్ధం చేయండి. అర్జునుడు అలసిపోతాడు. అతడు కొంతగా అలసిపోయిన తర్వాత నేను అతని మీద యుద్ధానికి దిగుతాను అన్నాడు. ఇది మళ్ళీ స్ట్రాటజీ. మనం నిన్నేమనుకున్నాము, ధర్మరాజును చూడటానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు కూడా ఇలాగే ఆలోచించాడు. ఏమనుకున్నారు కృష్ణార్జునులు, కర్ణుడు ఫామ్లో ఉన్నాడు, ఇంత ఫామ్లో ఉండగా ఫేస్ చేయడం కష్టము, కాసేపు ధర్మరాజును చూసి వచ్చినట్లయితే ఈ లోపల కర్ణుడు వీక్ అవుతాడు అని అనుకున్నాం. కింద ఎపిసోడ్లో ఈ కథ చెప్పుకున్నాం. అందువల్ల వాళ్ళు కొంత గ్యాప్ ఇచ్చి కర్ణుడిని ఫేస్ చేయకుండా ధర్మరాజును చూసి మళ్ళీ యుద్ధానికి వచ్చారు. సో కర్ణుడు అలసిపోయాడు అనుకున్నాం ఇక్కడ. ఇప్పుడు కర్ణుడు ఏం చేస్తున్నాడు, అర్జునుడు కొంత అలసిపోయాక యుద్ధంలోకి దిగుదాము అన్న ప్లాన్ తోటి మిగిలిన వీరులను అర్జునుడిని ఎదిరించి వీరోచితంగా యుద్ధం చేయండి అని చెప్పారు. గమనించారా? అంటే ఇదంతా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనమాట. అంతలో అర్జునుడు కౌరవ సైన్యంలో భీముడు ఏకాకిగా ఉండటం గమనించి కర్ణుడి సైన్యాన్ని వదిలిపెట్టేసేసి తిరిగి భీముడికి సహాయంగా వెళ్ళిపోయాడు అర్జునుడు. ఎందుకని మనం మామూలుగా అర్జునుడు దేనికి బయలుదేరాడు, కర్ణుడిని ఎదురిద్దాము, కర్ణుడు పాండవ సైన్యం నశింపజేస్తున్నాడు కాబట్టి కర్ణుడితో యుద్ధం చేయాలని చెప్పని వచ్చాడు అర్జునుడు. కానీ వచ్చినవాడు కర్ణుడిని ఫేస్ చేయకుండా భీముడు ఒంటరిగా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు, వీక్ అవుతాడేమోనని కర్ణుడి సైన్యాన్ని వదిలిపెట్టి అర్జునుడు అటువైపుకే వెళ్ళాడు. కర్ణుడు కూడా కోరుకున్నది అదే. వెంటనే అర్జునుడు ఇంత స్పీడ్గా ఉన్నప్పుడు యుద్ధం చేయడం మంచిది కాదు, కాసేపు ఆగి అలిసిపోయాక యుద్ధం చేయాలని కర్ణుడు అనుకున్నాడు. సో రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టుగా అర్జునుడు భీమసేనుడికి హెల్ప్ చేయడం కోసం అటు వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు భీమసేనుడి రథానికి దగ్గరగా అర్జునుడు తన రథాన్ని తీసుకుని వెళ్ళి భీమసేనుడితోటి అన్నగారి క్షేమము అని చెప్పని, ఏం భయం లేదు భీమా అని చెప్పేసి భీమసేనుడి యొక్క పర్మిషన్ తీసుకొని మరొక వైపు యుద్ధానికి వెళ్ళాడు అర్జునుడు. అలా వెళ్తూ ఉండగానే దుశ్శాసనుడు తర్వాత సోదరులు ఎవరైతే ఉన్నారో 10 మంది దుర్యోధన సోదరులు, వాళ్ళందరూ కూడా అర్జునుడిని శరవర్షంతో ఎదిరించారు. అప్పుడు అర్జునుడు కొంతసేపు యుద్ధం చేసి వాళ్ళని ఓడించే ప్రయత్నం చేశాడు. అయితే కృష్ణుడు అర్జునుడి చంపాల్సిన వాళ్ళు కాదు ఈ 10 మంది దుర్యోధనుడి సోదరులందరినీ ఎవరు చంపాలి, భీముడి పాలు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు అర్జునుడి యొక్క టైము ఇక్కడ వేస్ట్ చేయడం అర్థం లేని విషయము అని కృష్ణుడు భావించి ఆ రథాన్ని అక్కడి నుంచి మళ్లించాడు. యుద్ధాన్ని కొనసాగించిన వల్ల టైం వేస్ట్. ఆ 10 మందిని ఎడదిరిగి చంపడు, ఇన్ని టైం అంతా వేస్ట్ అవుతుంది. సో దెర్ ఇస్ నో పాయింట్ అని చెప్పనేసి కృష్ణుడు అర్జునుడి రథాన్ని వేరే వైపు మళ్లించాడు. అప్పుడు అనేక మంది సైనికులు ఆ రథాన్ని వెంబడించినప్పుడు వాళ్ళందరి తలలో పద్మాలు జరిగినట్టు చక్కగా కలువ పూలు ఈ యొక్క యుద్ధరంగంలో పరిచినట్టుగా పరిచాడు ఈ యొక్క అర్జునుడు తన యొక్క బాణాలతోటి. ఆ సందర్భంలో భీమార్జునులు అనేక మంది సైన్యాన్ని, రథికులను, గజ అశ్వాలను సంహరించడం జరిగింది. మరో పక్కన కర్ణుడు అక్కడ పాంచాల సైన్యాన్ని కూడా సంహరించడం జరిగింది. ఇహ సాత్యకి కర్ణుడు పుత్రుడైనటువంటి ప్రసేనుణ్ణి వధించినప్పుడు కర్ణుడు కోపావేశంతో సాత్యకిని చంపాలని తీవ్రమైనటువంటి శరానవధాన్ని ప్రయోగించాడు. అప్పుడు శిఖండి దాని దారిలోనే ఖండించడం జరిగింది. ఆ తర్వాత కర్ణుడు శిఖండి ధనుస్సుని, ధ్వజాన్ని ఖండించి శిఖండిని విపరీతంగా తన బాణాలతో పీడించాడు. అక్కడితో ఆగకుండా దుష్టజమునుడి యొక్క పుత్రుడిని కూడా ఆయన చంపడం జరిగింది. అప్పుడు కృష్ణుడు
అర్జున, కర్ణుడు పాంచాల వీరులందరినీ కూడా మిగలకుండా సంహరిస్తూ ఉన్నాడు. పద, ఇప్పటికి చాలు, నువ్వు భీముని రక్షిస్తాను ఎటొచ్చావు, భీముని వదిలిపెట్టి వేరే వైపు యుద్ధం చేస్తున్నావు, ఇక్కడ ఆపు, పద వెళ్దాం, కర్ణుడి సంగతి తేలుద్దాం పద అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు శరవర్షం కురిపిస్తూ కర్ణుడి వైపు బయలుదేరాడు. అతన్ని రక్షిస్తూ వెనకాలే భీముడు కూడా వెళ్ళటం జరిగింది. ఈ లోపల కర్ణుడు సోమకులను సంహరించడం ప్రారంభించాడు. అప్పుడు ఉత్తమోజుడు, జనమేజయుడు, యుధామన్యువు, శిఖండి, దుష్టర్జుమ్నుడు ఈ 5 వీరులు కలిసి కర్ణుని ఎదిరించారు. అయినా కానీ కర్ణుడు ఏమాత్రము ఏకాగ్రత చెడకుండా అద్భుతంగా రథం నుంచి భయం లేకుండా ఆ 5 వీరులను కూడా ఏకకాలంలో ఓడించేశాడు. అప్పుడు ద్రౌపది పుత్రులందరూ కూడా తమ మేనమామలైనటువంటి పాంచాలను రక్షించడం కోసం అక్కడికి వచ్చి కర్ణుని ఎదిరించడం జరిగింది. ఇంతలోనే సాత్యకి కర్ణుణ్ణి, దుర్యోధనుని తన బాణాలతో పీడిస్తుండగానే కృపుడు, భోజుడు, కర్ణుడు, దుర్యోధనులు వీడందరూ కూడా కలిసి సాత్యకి మీద శరవర్షం కురిపించడం జరిగింది. ఈలోగా కర్ణుని చేత పరాజితులైనటువంటి 5 వీరులు, ఇంతకుముందు చెప్పాం కదా, ఉత్తమోజుడు, జనమేజయుడు, యుధామన్యువు, శిఖండి, దుష్టజుమ్నుడు వాళ్ళ 5 కూడా మళ్ళీ వెనక్కి వచ్చి సాత్యకికి సపోర్ట్గా యుద్ధం చేయడం ప్రారంభించారు. మరో పక్కన భీముడికి, దుశ్శాసనుడికి, భీముడు అర్జునుడిని రక్షిస్తూ కర్ణుడి వైపు దూసుకొస్తూ ఉన్నాడు. దారిలో కర్మగాలింది, దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. కొంతసేపు బాణాలతోటి, శస్త్రాలతోటి ఘోర యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో ఏం జరిగింది, దుశ్శాసనుడిని భీముడు సంహరించాడా, ఆ యుద్ధం యొక్క పర్యవసానాలు ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.